గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని రేపు శాసనసభ ఆమోదించనుంది. అసెంబ్లీలో స్పీకర్పై బీఆర్ఎస్ నేతల కామెంట్లను మంత్రులు తీవ్రంగా ఖండించారు. తప్పని తెలిసి కూడా బీఆర్ఎస్ నేతలు సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. సీతారామ ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామన్నారు మంత్రులు. డీలిమిటేషన్తో దక్షిణాదికి అన్యాయమన్నారు కాంగ్రెస్ నేతలు. రేపు అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. మూడో రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చించనున్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని సభ ఆమోదించే ఛాన్స్ ఉంది. బీఆర్ఎస్ సభ్యుడు జగదీష్ రెడ్డి సస్పెన్షన్పై బీఆర్ఎస్ ఆందోళన చేసే అవకాశం కనిపిస్తోంది. ఎల్లుండి సభ ముందుకు 2 కీలక బిల్లులను తీసుకురానుంది సర్కార్. బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లులను 17, 18వ తేదీల్లో చర్చించి ఆమోదించనున్నారు. 19న సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది సర్కార్. అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్పై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చేసిన కామెంట్స్ పై ఫైర్ అయ్యారు మంత్రి పొన్నం ప్రభాకర్. స్పీకర్ దళితుడు కాబట్టే ఏకవచనంతో సంబోధించారన్నారు. స్పీకర్పై చేసిన వ్యాఖ్యలు తప్పు అని తెలిసినా బీఆర్ఎస్ నేతలు జగదీష్ రెడ్డిని సమర్థిస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వాళ్లే నిరసనలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు పొన్నం. స్పీకర్ గారిని పట్టుకొని సభ ఉంది ఒకటి కాదు అనేటువంటి మాట్లాడడం అనేటువంటిది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. ఇవన్నీ గమనిస్తున్న పార్టీ నాయకత్వం టీఆర్ఎస్ పార్టీ కూడా ఇది జగదీశ్వర్ రెడ్డి గారు చేసింది తప్పు, స్పీకర్ గారిని సభను ఈ విధంగా మాట్లాడడం మంచిది కాదని చెప్తారని అనుకుంటే అది దానికి నిరసనగా నిన్న ధర్నా చేయడం, ఇవాళ నియోజకవర్గాల్లో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వాళ్ళే మళ్ళీ నిరసన చెప్తున్నారంటే ఇది పూర్తిగా హాస్యాస్పదం. సీతారామ ప్రాజెక్టు మిగిలిన పనులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో భేటీ అయి చర్చించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సత్తుపల్లి ట్రాక్ పనులు జనవరి కల్లా పూర్తి చేయాలని తుమ్మల ప్రతిపాదించారు. సీతమ్మ సాగర్ బ్యారేజీ నిర్మాణం పూర్తి చేస్తే జల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కోరారు మంత్రి తుమ్మల. డీలిమిటేషన్ పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ప్రతిపక్షాన్ని, రీజనల్ పార్టీలను నిర్వీర్యం చేసి దేశాన్ని ఏలాలని బీజేపీ కుట్ర చేస్తోందని మండిపడ్డారు. దక్షిణాది మేలుకోకపోతే పార్లమెంట్లో తీవ్ర అన్యాయం జరిగే ఛాన్స్ ఉందన్నారు చామల. రాష్ట్రాలలో జనాభా ప్రాతినిధ్యంలో వాళ్ళు పెంచుకుంటే ఆటోమేటిక్గా ఈ సౌత్ రాష్ట్రాలు ఎక్కడైతే బీజేపీ ప్రాతినిధ్యంలో ఆ రాష్ట్రాలల్లో రాజకీయంగా సీట్లు తగ్గడమే కాకుండా పార్లమెంట్లో రేపు 800 సీట్లు అయినా కానీ 400 సీట్లు వాళ్ళు అవలీలగా వాళ్ళకు ఉన్నటువంటి ఈ బీమారు రాష్ట్రాలలోనే కొట్టుకొని రావచ్చు. ఈ దక్షిణ భారతదేశంలో అటు పంజాబ్లో కూడా వాళ్ళ ఉనికి లేదు. అటువంటి అన్నీ కూడా దెబ్బపడే పరిస్థితి ఉంటుంది. తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమతించాలన్నారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్లే తిరుమలలో తెలంగాణ భక్తులకు దర్శన భాగ్యం కల్పించాలన్నారు. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఆది శ్రీనివాస్. తెలంగాణ నుంచి వచ్చే భక్తులకు కూడా అక్కడ శాసనమండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మంత్రులు ఇచ్చేటువంటి సిఫార్సు లేఖలు తీసుకొని వారికి కూడా దర్శన భాగ్యం త్వరగతిన శ్రీ వెంకటేశ్వర స్వామివారిది కలిగే విధంగా చూడాలని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి టీటీడీ బోర్డు చైర్మన్, సభ్యులు, ఈఓ గారికి కూడా సందర్భంగా కోరుతా ఉన్నారు. ఎన్నికల్లో ఓడినా బీఆర్ఎస్ నేతలకు అహంకారం పోలేదన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. స్పీకర్ పదవిలో ఉన్నవారిని అందరూ గౌరవించాలని చెప్పారు. స్పీకర్ను అవమానించిన వారిని సస్పెండ్ చేయడం న్యాయమేనని తెలిపారు వివేక్. జగదీశ్వర్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడినారో ఆ అహంకారం ఇంకా పోలేదు. టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినప్పటికీ కూడా ఆ అహంకారం ఏదైతే ఉండేనో ప్రభుత్వంలో ఉన్నట్టు వారికి ఈ రోజు కూడా అదే అనిపిస్తుంది. మేము అధికారంలో ఉన్నామో, మేము ఇష్టరాజ్యంగా మాట్లాడతాము అసెంబ్లీలో అని చెప్పి ఏదైతే వ్యవహరిస్తున్నారో అది సరైన పద్ధతి కాదు. వారికి సస్పెండ్ చేసుడే న్యాయం. రైతు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ అనేక సంస్కరణలు తీసుకొచ్చిందన్నారు వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. జాతీయ మార్కెటింగ్ విధాన ముసాయిదాపై వివిధ శాఖల అధికారులతో హైదరాబాద్లో అత్యవసర సమావేశం నిర్వహించారు. కొత్త విధానం అమలైతే ఉద్యోగాలు పోవడంతో పాటు ఏటా రాష్ట్ర సర్కారుకు 1000 కోట్లు గండిపడుతుందన్నారు కోదండరెడ్డి. వికారాబాద్ జిల్లాలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ధర్నా నిర్వహించారు జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలు. దళిత స్పీకర్ అనే కక్షపూరితంగా అవమానించారని మండిపడ్డారు. బట్వారం మండలంలో జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. గడ్డం ప్రసాద్ కుమార్ కు మాజీ మంత్రి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేతలు. భవిష్యత్తులో రాజకీయాల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు.